everybody, welcome to Vedantu Telugu 8th, 9th, 10th channel. This is your master teacher for physics KRD ma'am. So మనము హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్లో పార్ట్ 1 అయితే సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసుకున్నాము, వేర్ వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ద డిఫెక్ట్స్ ఆఫ్ హ్యూమన్ ఐ అండ్ ఐ యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది, హ్యూమన్ ఐ ఎలా ఉంటుంది, దానిలో డిఫరెంట్ పార్ట్స్ ఏంటి, వాట్ ఈస్ పవర్ ఆఫ్ అకామిడేషన్, అలాగే మయోపియా అంటే ఏంటి, హైపర్మెట్రోపియా, ప్లస్ బయోపియా, వీటి కరెక్షన్స్, డయాగ్రామ్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు మనము పార్ట్ 2లోకి వచ్చేసాము, వేర్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ సంథింగ్ కాల్డ్ డిస్పర్షన్. సో ప్రిజం గురించి, అలాగే డిస్పర్షన్ అండ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనే ఫినామినా. సో వీటి గురించి డిస్కస్ చేసుకుందాము. సో విదౌట్ ఎనీ లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. అయితే మనకి ఎగ్జామినేషన్ వైజ్ ఆలోచిస్తే కనుక డిస్పర్షన్ అండ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది ఒక 2 మార్క్ లేదా 1 మార్క్ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ ఏదైతే మనకి ఈ నాలెడ్జ్ ఉందో ఇది చాలా ఇంపార్టెంట్. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఇది ఆప్టిక్స్ అనే టాపిక్. యాక్చువల్గా దిస్ ఇస్ ఆప్టిక్స్ అనే టాపిక్. సో ఈ ఆప్టిక్స్ అనే టాపిక్ మనకి రే ఆప్టిక్స్ అనే టాపిక్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో చదువుతాం కాబట్టి దానికి పునాది, దానికి మీరు బేసిక్స్ నేర్చుకోవడం కోసం ఈ క్లాస్లో ఈ లెసన్ నేర్చుకుంటున్నారు. సో నెవర్ లెర్న్ అ లెసన్ బై ఎగ్జామినేషన్ ఓరియంటేషన్. కేవలం నేను ఇది నేర్చుకోవాలి, నాకు నాలెడ్జ్ రావాలి అనే దాంతో నేర్చుకోండి. ఓకే, సో లెట్ us గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఈరోజు మనము పార్ట్ 2లో ఏం నేర్చుకోబోతున్నాము అంటే గనక, ఇన్ పార్ట్ 2 వీఆర్ గోయింగ్ టు లెర్న్ సంథింగ్ కాల్డ్ డిస్పర్షన్ అండ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్. డిస్పర్షన్ ఆఫ్ లైట్ అండ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్, ఇవి రెండు కూడా లైట్ అండర్గో అయ్యే ఫినామినా. యాక్చువల్గా లైట్ అది అలా వెళ్తున్నప్పుడు, లైట్ రేస్ వెళ్తున్నప్పుడు దాని దారిలో వచ్చే మీట్ అయ్యే సబ్స్టాన్సెస్ని బట్టి లైట్ అండర్గోస్ డిఫరెంట్ ఫినామినా. మనం ప్రీవియస్ లెసన్స్లో మిర్రర్స్ దగ్గర ఏం నేర్చుకున్నాము, లైట్ అండర్గోస్ రిఫ్లెక్షన్. లెన్సెస్ దగ్గర, అలాగే గ్లాస్ ల్యాబ్ దగ్గర ఏం నేర్చుకున్నాము, లైట్ అనేది ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ మీద పడినప్పుడు రిఫ్రాక్షన్ జరుగుతుంది, లైట్ అనేది ఒపేక్ ఆబ్జెక్ట్స్ మీద పడినప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది, ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ మీద పడినప్పుడు రిఫ్రాక్ట్ అవుతుంది. అలాగే లైట్ అనేది ఇంకొన్ని రకాల ఆబ్జెక్ట్స్ని మీట్ అయినప్పుడు రకరకాల ఫినామినా అండర్గో అవుతుంది. మనకు యాక్చువల్గా ఇంటర్మీడియట్లోకి వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువగా సేమ్ రిఫ్లెక్షన్ స్టార్ట్ చేస్తాము. ఇంటర్ సెకండ్ ఇయర్లో రిఫ్లెక్షన్ చదువుతారు, రిఫ్రాక్షన్ చదువుతారు, సేమ్ మిర్రర్స్ చదువుతారు, లెన్సెస్ చదువుతారు, గ్లాస్ ల్యాబ్ చదువుతారు, అండ్ డిస్పర్షన్ కూడా చదువుతాము. బట్ ఇవన్నీ కొంచెం హయ్యర్ లెవెల్లో ఉంటాయన్నమాట. సో డిస్పర్షన్తో పాటు స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది కూడా వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఫినామినా దట్ లైట్ అండర్గోస్. సో డిస్పర్షన్ అంటే ఏంటి, స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటే ఏంటి, ఈ లెసన్లో చూద్దాము. సో లైట్ ఎప్పుడు డిస్పర్స్ అవుతుంది, డిస్పర్షన్ అంటే ఏంటి, లైట్ డిస్పర్స్ అవుతుంది అనే దాని గురించి మీరు నేర్చుకోవాలంటే యూ నీడ్ టు లెర్న్ సంథింగ్ కాల్డ్ ప్రిజం. బికాస్ ప్రిజం అనే మెటీరియల్ మీద లైట్ పడినప్పుడు then it is undergoing a phenomena called dispersion. ఓకే, సో ఈ ప్రిజం అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం నేర్చుకోవాలి. సో ప్రిజం అనేది మీరు చూసే ఉంటారు, ఇలాంటి ఒక ట్రయాంగులర్ ప్రిజం అనమాట. సో వెనెవర్ లైట్, వైట్ లైట్, ఎస్పెషల్లీ వైట్ లైట్, సో మీరు ఇక్కడ చూస్తే కనుక వైట్ లైట్ అంటే సన్ లైట్ అనేది ఈ ప్రిజం మీద పడుతోంది. సో ఒక పర్టిక్యులర్ యాంగిల్లో పడంగానే ఆ సన్ లైట్ చూడండి మీకు 7 కలర్స్గా విడిపోవడం కనిపిస్తుంది. వైట్ లైట్ అనేది 7 కలర్స్గా విడిపోవడం అనేది మీకు కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ద బ్యూటిఫుల్ ఫినామినా కాల్డ్ డిస్పర్షన్. సో ఇక్కడ మీరు చూసే ఈ ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో దీనినే మనము ప్రిజం అంటాం. దిస్ ఆబ్జెక్ట్ ఈస్ కాల్డ్ ప్రిజం. సో యూజువల్గా ప్రిజమ్స్ అనేవి గ్లాస్ బికాస్ ప్రిజం అనేది ట్రాన్స్పరెంట్గా ఉండాలి. సో ట్రాన్స్పరెంట్గా ఉన్నప్పుడే కదా దాని లోపల నుంచి లైట్ ట్రావెల్ అయ్యి అవతల వైపు మనకి ఆ లైట్ అనేది దాని కలర్స్గా డివైడ్ అవుతుంది, ఇండివిజువల్ కలర్స్గా. సో ప్రిజం అనేది గ్లాస్తో తయారు చేస్తారు. ఇక్కడ మీరు చూసే ప్రిజం ఏంటంటే దిస్ ఈజ్ అ ట్రయాంగులర్ ప్రిజం. అయితే ప్రిజంలో చాలా రకాల ప్రిజమ్స్ ఉంటాయి. దేర్ ఆర్ వేరియస్ కైండ్స్ ఆఫ్ ప్రిజమ్స్ ఉన్నాయి, మనకి వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రిజమ్స్ ఉంటాయి. సో ట్రయాంగిల్ షేప్డ్ ప్రిజం ఉంటుంది, మనకి క్యూబ్ షేప్డ్ ప్రిజం ఉంటుంది. సో రకరకాల ఇంకా డైమండ్స్ షేప్లోను ఎన్ని కటింగ్స్ కావాలంటే అన్ని కటింగ్స్ చేసి
ప్రిజమ్స్ని తయారు చేస్తారు. సో ఇవన్నీ మనం యూస్ చేసే ప్రిజమ్సే. అయితే మనము ల్యాబొరేటరీలో మన ఇంటర్మీడియట్ వరకు కావాల్సింది ఏంటంటే వి యూజ్ ట్రయాంగిల్ బేస్డ్ ప్రిజం. ఇదొక ప్రిజం, ఇదొక ప్రిజం, సో ఇదొక ప్రిజమ్. ట్రయాంగిల్ బేస్ ఉన్న ట్రయాంగులర్ షేప్, అది కూడా ఈక్విలాటరల్ ట్రయాంగిల్ ప్రిజంనే మనము వాడతాము. సో ఇవన్నీ కూడా ప్రిజమ్సే, కానీ మన సిలబస్లో ఈ ప్రిజమ్స్ ఏమి ఉండవు. వి యూజ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రిజమ్స్. ట్రయాంగిల్ ఉండాలన్నమాట బేస్. అది అక్యూట్ ట్రయాంగిల్ అవ్వచ్చు, అబ్యూస్ ట్రయాంగిల్ అవ్వచ్చు, బట్ వీ హ్యావ్ ట్రయాంగిల్ బేస్ ప్రిజమ్స్ అనేవి మన సిలబస్లో ఉన్నాయి. అయితే ప్రిజమ్స్ ఫుల్గా గ్లాస్తోనే తయారవ్వాలని లేదమ్మా, హాలో ప్రిజమ్స్ కూడా ఉంటాయి. ఆ హాలో ప్రిజం లోపల ట్రాన్స్పరెంట్ లిక్విడ్స్ని కూడా ఫిల్ చేస్తారు. ఇవన్నీ మనం హైయర్ క్లాసెస్కి వెళ్ళే కొద్దీ నేర్చుకుంటూ ఉంటాము. బట్ రైట్ నౌ లెట్ us టేక్ గ్లాస్ ప్రిజం. సో ఎందుకు గ్లాస్తో ట్రాన్స్పరెంట్గా ఉండాలి కాబట్టి. సో గ్లాస్ ప్రిజం అనే దాన్ని మనం వాడతాము. సో ప్రిజం అనే మెటీరియల్ ఒక రకమైన ఒక పర్టిక్యులర్ షేప్లో గ్లాస్తో తయారు చేయబడింది కాబట్టి దానిని ప్రిజం అంటాం మనము. సో ఈ ప్రిజంలో వెన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్పర్షన్ అంటే ఏంటి మనం అర్థం చేసుకుందాము. సో వాట్ ఈస్ డిస్పర్షన్? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ లైట్ పాసెస్ త్రూ అ ప్రిజం. సో ఖచ్చితంగా ప్రిజంలో నుంచి లైట్ వెళ్ళినప్పుడు మాత్రమే డిస్పర్షన్ జరుగుతుంది. సో వెన్ లైట్ పాసెస్ త్రూ అ ప్రిజం దెన్ ఇట్ gets dispersed. Then it gets dispersed into its constituent colors. ఇది ఒరిజినల్ డెఫినేషన్. కన్స్టిట్యూయెంట్ కలర్స్ అంటే ఏంటి? ఒక లైట్ రే అనేది కేవలం ఎప్పుడూ కూడా వైట్ లైటే ఉండాలా రూల్ లేదు. ఒక లైట్ రే ఉన్నప్పుడు అది సింగిల్ లైట్తోనే మేక్ అవ్వాలని రూల్ ఉందా? రూల్ లేదు. మనకి మోనోక్రోమాటిక్ లైట్స్ అంటే కేవలం లేజర్ లైట్ మాత్రమే. ఒక లేజర్ లైట్ మాత్రమే సింగిల్ వేవ్ లెంత్, సింగిల్ కలర్ లైట్తో తయారై ఉంటుంది. మిగతా లైట్స్ అన్నీ కూడా దే ఆర్ కాంబినేషన్ ఆఫ్ వేరియస్ కలర్స్, రకరకాల కలర్స్. కలర్ అంటే ఏంటి? ఇక్కడ వేవ్ లెంత్. గుర్తుపెట్టుకోండి, వేవ్ లెంత్ అనేది ఒక లైట్ యొక్క కలర్ని డిసైడ్ చేస్తుంది. నీకు ఒక లైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లూ కలర్ లైట్ కనిపిస్తుంది, ఒక లైట్ రే అలా బ్లూ కలర్ లైట్ ఒక బల్బులో నుంచి బయటకు వస్తుంది అంటే అది కేవలం బ్లూ కలర్ వేవ్ లెంత్తోనే తయారైందా, బ్లూ కలర్ లైట్ మాత్రమే ఉందా అంటే చెప్పలేం. దాంట్లో వైలెట్, ఇండిగో మిక్స్ అయిపోయి ఉండొచ్చు. సో వైలెట్, ఇండిగో, బ్లూ మూడిట్లోనూ మనము పర్ఫెక్ట్ డిఫరెన్స్ని మన హ్యూమన్ ఐ ఐడెంటిఫై చేయలేదు. వైలెట్, ఇండిగో, బ్లూ పక్కపక్కనే బాగా దగ్గరగా ఉన్నప్పుడు మన హ్యూమన్ ఐ ఏదైతే ఉందో అది బ్లూ, ఇది వైలెట్, ఇది ఇండిగో అని ఐడెంటిఫై చేయలేం. బికాజ్ అన్ని సిమిలర్ కలర్స్లో ఉంటాయి కాబట్టి, దగ్గర వేవ్ లెన్స్ ఉంటాయి కాబట్టి ఆ మూడు కలర్స్ని కలిపి మన ఐ బ్లూ కలర్గా చూస్తుంది. సో ఇప్పుడు ఆ బ్లూ కలర్ లైట్ని నేను ప్రిజంలో నుంచి పంపించాను అనుకోండి, అవతల పక్క నుంచి అది 3 లైట్స్గా డివైడ్ అయిపోతుంది. ఇండిగో, వైలెట్, బ్లూ 3 కలర్స్గా కనిపిస్తుంది. సో ఒక లైట్ ఏ వేవ్ లెంత్ల లైట్లతో ఏర్పడి ఉందో అలాంటి లైట్ని ప్రిజం ద్వారా పంపించినప్పుడు దాని కన్స్టిట్యూయెంట్ పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. సో ఇంత కాంప్లికేటెడ్ మాకు ఎందుకు మేడం, మాకు సిలబస్లో ఉన్నది చెప్పండి అంటే గనక ఇది కూడా సిలబస్లో ఉన్నదే. బట్ మనం ఇంకా క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే వెన్ వైట్ లైట్, ఎగ్జాంపుల్ ఫర్ డిస్పర్షన్ అనమాట ఇది. యాక్చువల్గా ఇది కరెక్ట్ డెఫినేషన్ ఆఫ్ డిస్పర్షన్. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ డిస్పర్షన్. వెన్ వైట్ లైట్ ఈజ్ made to pass through prism. ఒక వైట్ లైట్ని ప్రిజం ద్వారా పంపించినప్పుడు ఇట్ గెట్స్ డిస్పర్స్డ్. డిస్పర్స్డ్ అంటే ఏం లేదమ్మా, డివైడ్ అయిపోవడము అని. ఇట్ గెట్స్ డిస్పర్స్డ్ ఇంటూ 7 కలర్స్. ఎన్ని కలర్స్? 7 కలర్స్గా డివైడ్ అవుతుంది. దాని మీనింగ్ ఏంటంటే మనకి కనిపించే వైట్ లైట్ ఏదైతే ఉందో మనం ఏమనుకుంటాము, వైట్ లైట్ అంటే సింగిల్ కలర్, ఒక వైట్ లైట్ అనుకుంటాం. కానీ కాదు, వైట్ లైట్ అనేది ఇట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్, ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ 7 కలర్స్.
7 కలర్స్ కలిసిపోయి మన బ్రెయిన్ ఎలా చూస్తుంది, వైట్ కలర్ లాగా చూస్తుంది. సో వైట్ కలర్ లైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైట్ లైట్ మనం ఏదైతే చూస్తామో, ఎగ్జాంపుల్ ఫర్ వైట్ లైట్ ఏంటి మ్యామ్, సన్ నుంచి వచ్చే లైట్ ఏదైతే ఉందో బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ వైట్ లైట్. సన్ నుంచి వచ్చే లైట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ వైట్ లైట్. ఇంకా మన ట్యూబ్ లైట్స్ ఇవి కూడా వైట్ లైట్కి ఎగ్జాంపుల్ అవుతాయి. బట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ వైట్ లైట్ ఏంటి అంటే సన్ లైట్. సన్ నుంచి వచ్చే లైట్ వైట్ లైట్ అనమాట. సో వైట్ లైట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ 7 కలర్స్. ఏంటా 7 కలర్స్, ఎవరికైనా గుర్తున్నాయా? ఏంటా 7 కలర్స్? వైలెట్, ఇండిగో, ఓకే, VIBGYOR, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow, ఆరెంజ్, రెడ్. సో మనం కనుక ఒక చిన్న డయాగ్రామ్ చూద్దాము. సో డిస్పర్షన్ అంటే ఏంటి నేను మీకు చూపిస్తాను. ఓకే, సో ఇందాక చూసిందే చూద్దాం. సో వైట్ లైట్ అనేది చూడండి, వైట్ లైట్ అనేది ప్రిజం నుంచి బయటకు వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఇలాగా 7 కలర్స్ అనేవి కనిపిస్తాయి అన్నమాట. సో వైట్ లైట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ మేడప్ ఆఫ్ 7 కలర్స్. నీకు ఎలా తెలుస్తుంది? ప్రిజంలోంచి పంపించినప్పుడు చూడండి 7 కలర్స్గా బ్యూటిఫుల్గా డివైడ్ అయిపోయింది. ఇందులో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మీకు 7 కలర్స్ కనిపిస్తాయి. బట్ హ్యూమన్ ఐ అనేది కొంచెం టఫ్ టు ఐడెంటిఫై. మనకి అంత ఈజీగా ఐడెంటిఫై చేయలేము. ఈ 7 కలర్స్ యూజువల్గా మనం చూసే ఫినామినా ఏంటి? రెయిన్బో. ఓకే, సో ప్రిజంలో నుంచి మనం ఎప్పుడైతే వైట్ లైట్ని పంపిస్తామో ఇట్ గెట్స్ డిస్పర్స్డ్ ఇన్ టు 7 కలర్స్. సో నేను ఇక్కడ ఒక ప్రిజంని డ్రా చేస్తాను. లెట్ us డ్రా అ ప్రిజం. ఓకే, ఈ ప్రిజంలో నుంచి ఒక వైట్ కలర్ లైట్ని పంపించాను. సో వైట్ కలర్ లైట్ని పంపించినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది అంటే ఇట్ గెట్స్ డివైడెడ్ ఇంటూ 7 కలర్స్. సో టాప్ మోస్ట్ కలర్ ఎప్పుడు కూడా రెడ్ ఉంటుంది, బాటమ్ మోస్ట్ కలర్ ఎప్పుడు కూడా వైలెట్ ఉంటుంది. సో వైలెట్ ఇలా బయటకు వస్తుంది, రెడ్ ఇలా బయటకు వస్తుంది. వీటి మధ్యలో మిగతా 7 కలర్స్ అన్నీ ఉంటాయన్నమాట. మనకి ఇండిగో కలర్ అనేది ఉండదు, బట్ నేను ఏదో ఒక కలర్ డ్రా చేస్తున్నాను. గ్రీన్, yellow, ఆరెంజ్. ఆరెంజ్ లేదు ఇక్కడ, నేను ఏదో కలర్ తీసుకుంటున్నాను. సో రెడ్. సో మీరు ఇది చూస్తే వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, yellow, ఆరెంజ్, రెడ్. సో ఖచ్చితంగా కింద నుంచి పైకే రాయాలమ్మా, మర్చిపోవద్దు. ఖచ్చితంగా VIBGYOR ఇలాగే రాయాలి. పైనుంచి VIBGYOR రాయకూడదు. బికాస్ ఇందులో చాలా 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 ఫిజిక్స్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది, డిస్పర్షన్ ఎందుకు జరుగుతుంది అనే కాన్సెప్ట్ కూడా మనం తెలుసుకోవాలి. వై వైట్ లైట్ గెట్స్ డిస్పర్స్డ్, ఎందుకు 7 కలర్స్గా డివైడ్ అయిపోతుంది, ఎందుకు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సిన ఫిజిక్స్ ఏంటంటే ఇక్కడ ఈచ్ కలర్ హ్యాస్ డిఫరెంట్ వేవ్ లెంత్. ఈచ్ కలర్ హ్యాస్ డిఫరెంట్ వేవ్ లెంత్. ఫస్ట్ పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది ప్రతి కలర్కి దాని ఓన్ వేవ్ లెంత్ అనేది ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్ టు బి రిమెంబర్డ్. నౌ కలర్ అనేది ఎవరు డిసైడ్ చేస్తారమ్మా? వేవ్ లెంత్ డిసైడ్ చేస్తుంది. అయితే మనము రిఫ్రాక్షన్ లెసన్లో నేర్చుకున్నాము, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏదైతే ఉందో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్. చదువుకున్నామా లేదా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్. అంటే వేవ్ లెంత్ ఎక్కువగా ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది, వేవ్ లెంత్ తక్కువగా ఉంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ బెండింగ్ ఆఫ్ లైట్, లెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లెస్ బెండింగ్ ఆఫ్ లైట్. అంటే ఇక్కడ ఎవరు ఎక్కువ బెండ్ అయ్యారు, ఎవరు తక్కువ బెండ్ అయ్యారు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎవరు ఎక్కువ బెండ్ అయ్యారమ్మా? రెడ్ కలర్ని మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెడ్ కలర్ అండ్ వైలెట్ కలర్ ఈ రెండింటిని మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి.
రెడ్ కలర్ వైలెట్ కలర్ని అబ్జర్వ్ చేస్తే రెడ్ కలర్ అనేది హైయెస్ట్ బెండింగ్ జరిగింది. రెడ్ కలర్లో ఏం జరిగిందమ్మా? హైయెస్ట్, సారీ, రెడ్ కలర్ లీస్ట్ బెండింగ్ కదా, తక్కువ బెండ్ అయింది. రెడ్ కలర్ లెస్ బెండింగ్, సారీ, రెడ్ కలర్ లెస్ బెండింగ్ అండ్ వైలెట్ కలర్ హ్యాస్ హైయెస్ట్ బెండింగ్. అవునా? చాలా ఎక్కువగా బెండ్ అయిపోయింది. అండ్ ఆల్సో ఇక్కడ మనం ఇంకొకటి కూడా రిలేట్ చేసుకోవాలి. V ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ లాంబ్డా ప్రకారం V అంటే ఏంటి? స్పీడ్ ఆఫ్ లైట్. ఎఫ్ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ లైట్. లాంబ్డా అంటే ఏంటి? వేవ్ లెంత్ ఆఫ్ లైట్. ఇప్పుడు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి తెలుసు, లైట్ ఏ మెటీరియల్ నుంచి ఏ మెటీరియల్కి ట్రావెల్ అయినా సరే ఖచ్చితంగా కాన్స్టెంట్గా ఉండేదేంటమ్మా? ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్. లైట్ ఏ మెటీరియల్లోంచి ఏ మెటీరియల్లోకి వెళ్ళినా కాన్స్టెంట్గా ఉండేదేంటి? ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంత్. అంటే ఒక్కొక్క లైట్కి ఒక్కొక్క వేవ్ లెంత్ ఉంటుంది. అంటే ఒక్కొక్క లైట్ ఒక్కొక్క స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. సో దేనికి ఎక్కువ స్పీడ్ ఉంటే ఇక్కడ మనకి V is directly proportional to wavelength. Wavelength is inversely proportional to refractive index. నేనేం చెప్పాను? మోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మోర్ బెండింగ్, లెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లెస్ బెండింగ్. సో ఇక్కడ మోర్ బెండింగ్ ఎవరున్నారు? వైలెట్ కలర్. అంటే వైలెట్ కలర్ హ్యాజ్ మోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. మోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే లెస్ వేవ్ లెంత్. మోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే ఏంటమ్మా? లెస్ వేవ్ లెంత్. అలాగే నెక్స్ట్ లెస్ బెండింగ్, తక్కువ బెండింగ్ జరిగింది. తక్కువ బెండింగ్ జరిగింది అంటే లెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. లెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటే మోర్ వేవ్ లెంత్. మోర్ వేవ్ లెంత్. సో ఫైనల్గా మీకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే రెడ్ కలర్ లైట్ హ్యాజ్ హైయెస్ట్ వేవ్ లెంత్, వైలెట్ కలర్ లైట్ హ్యాజ్ లీస్ట్ వేవ్ లెంత్. తక్కువ వేవ్ లెంత్. వేవ్ లెంత్ తక్కువగా ఉంటే స్పీడ్ కూడా తక్కువగా ఉంటుంది. సో తక్కువ స్పీడ్తో ట్రావెల్ అయ్యేది ఎవరు అమ్మా? అతి తక్కువ స్పీడ్తో ట్రావెల్ అయ్యేది ఎవరు అంటే గనక దేనికైతే ఎక్కువ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుందో, వైలెట్ హ్యాస్ మోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లెస్ వేవ్ లెంత్. రెడ్ హ్యాస్ హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్, సారీ, రెడ్ హ్యాస్ లెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మోర్ వేవ్ లెంత్. సో దేనికైతే లెస్ బెండింగ్ లెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుందో దానికి మోర్ వేవ్ లెంత్ ఉంటుంది, అంటే మోర్ స్పీడ్ ఆఫ్ లైట్ ఉంటుంది. సో ఇవన్నీ ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. ఎవరైతే రిఫ్రాక్షన్ లెసన్ విన్నారో వాళ్ళకి ఇది ఈజీగానే అర్థమవుతుంది. యూజువల్గా మనకి వైలెట్ వేవ్ లెంత్ వచ్చేసి అరౌండ్ అప్రాక్సిమేట్ వాల్యూ, నేను చెప్పేది అప్రాక్సిమేట్ వాల్యూ, అప్రాక్సిమేట్గా 400 నానోమీటర్స్ వేవ్ లెంత్ ఉంటుంది. వైలెట్ యొక్క వేవ్ లెంత్, రెడ్ యొక్క వేవ్ లెంత్ అప్రాక్సిమేట్గా మనం 800 వరకు తీసుకోవచ్చు. 740 ఆ రేంజ్లో ఉంటుంది. సో 800 నానోమీటర్స్ దగ్గరలో. ఇవన్నీ అప్రాక్సిమేట్ వాల్యూస్. సో చూడండి, 400 నానోమీటర్స్, 800 నానోమీటర్స్ అంటే రెడ్ హ్యాస్ హైయెస్ట్ వేవ్ లెంత్, వైలెట్ హ్యాస్ లీస్ట్ వేవ్ లెంత్. ఈరోజు లెసన్ మొత్తంలో డిసైడ్ అయ్యే టాపిక్స్ అన్నీ కూడా దీని మీద డిపెండ్ అవుతాయమ్మా. ఈరోజు లెసన్లో డిస్పర్షన్, స్కాటరింగ్ ఆఫ్ లైట్, వై స్కై అపియర్స్ బ్లూ ఇన్ కలర్, వై సన్ అపియర్స్ రెడ్ ఇన్ కలర్ డ్యూరింగ్ సన్సెట్ సన్ రైజ్, ఇలాంటి రకరకాల క్వశ్చన్స్ అన్నిటికీ ఒక్కటే సమాధానం. రెడ్ హ్యాస్ హై వేవ్ లెంత్, వైలెట్ హ్యాస్ లెస్ వేవ్ లెంత్. అయితే మనం యూజువల్గా వైలెట్ కలర్ ప్లేస్లో బ్లూ కలర్ కూడా వాడతాం. బికాస్ ఇందాక నేను చెప్పాను కదా, మన హ్యూమన్ బ్రెయిన్ ఏదైతే ఉందో అది వైలెట్ కలర్కి, బ్లూ కలర్కి, ఇండిగోకి పెద్దగా డిఫరెన్స్ ఐడెంటిఫై చేయలేదు. దూరం నుంచి చూసినప్పుడు ఈ మూడు మనకి బ్లూ లాగా అపియర్ అవుతాయి. సో వైలెట్ ప్లేస్లో పొరపాటున బ్లూ రాయొచ్చా? ఎస్, రాయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, అది పొరపాటు కాదు. వైలెట్ ప్లేస్లో బ్లూ రాయొచ్చు. సో బ్లూ హ్యాస్ లీస్ట్ వేవ్ లెంత్ అండ్ రెడ్ హ్యాస్ హైయెస్ట్ వేవ్ లెంత్. సో ఈ రీజన్ వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్పర్షన్ జరుగుతుంది. సో డిస్పర్షన్ ఎందుకు జరుగుతుంది? ఇది పెద్ద స్టోరీ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్పర్షన్ ఎప్పుడు జరుగుతుంది? వెన్ లైట్ పాసెస్ త్రూ అ మెటీరియల్ కాల్డ్ ప్రిజం. ఎప్పుడైతే లైట్ ప్రిజం అనే మెటీరియల్ ద్వారా ట్రావెల్ అవుతుందో అప్పుడు మనకి డిస్పర్షన్ జరుగుతుంది. పాయింట్ నెంబర్ 1.
అసలు ఎందుకు డిస్పర్షన్ జరుగుతుంది? బికాస్ ఎవ్రీ కలర్ ఆఫ్ లైట్ హ్యాస్ ఇట్స్ ఓన్ వేవ్ లెంత్. సెపరేట్ వేవ్ లెంత్లు ఉన్నాయి. వేవ్ లెంత్ యాక్చువల్లీ డిసైడ్స్ ద కలర్ ఆఫ్ ద లైట్ అన్నమాట. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క వేవ్ లెంత్ ఉంటుంది. వేవ్ లెంత్ మారిపోతే స్పీడ్ ఆఫ్ లైట్ మారిపోతుంది. అండ్ ఈ రెండు కూడా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద డిపెండ్ అవుతాయి. లెస్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మోర్ వేవ్ లెంత్, మోర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ లెస్ వేవ్ లెంత్. సో ఈ రీజన్స్ వల్ల రకరకాల వేవ్ లెంత్ ఉండడం వల్ల రకరకాల స్పీడ్లతో లైట్లు ట్రావెల్ అవుతా ఉంటాయి. సో వేరు స్పీడ్లతో ట్రావెల్ అయినప్పుడు దాని పాత్రలు దానికి డివైడ్ అయిపోతాయి, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్, అందరూ ఒక కోరస్తో పాట పాడుతున్నారు అనుకోండి. ఒక 10 మెంబర్స్ ఉన్నారు. 10 మెంబర్స్ ఒక మంచి కోరస్తో రిధంలో పాట పాడుతున్నారు. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది? యూజువల్గా 10 మంది పాట కూడా సింగిల్గా ఒకళ్ళే పాడుతున్నారా అన్నంతలాగా సింగిల్గా సౌండ్ వినిపిస్తుంది. అదే 10 మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క శృతిలో పాట అందుకున్నారు అనుకోండి, రకరకాల గొంతులు వినిపిస్తాయా, వినిపించవా? ఇక్కడ కూడా అంతే. అన్ని కలర్స్ ఒకే స్పీడ్తో ట్రావెల్ అయినప్పుడు సింగిల్ కలర్గా కనిపిస్తాయి. కానీ ప్రిజంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్క లైట్కి దాని వేవ్ లెంత్ మారిపోవడం వల్ల, బికాస్ ప్రిజం అనేది గ్లాస్తో తయారు చేస్తారు. ఎప్పుడైతే ఎయిర్లో నుంచి గ్లాస్లోకి లైట్ ఎంటర్ అయ్యిందో లైట్ యొక్క స్పీడ్ ఎఫెక్ట్ అవుతుంది. బికాస్ స్పీడ్ కానీ వేవ్ లెంత్ కానీ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద డిపెండ్ అవుతుంది. ఈ ప్రిజంని మనం గ్లాస్తో తయారు చేస్తాము. ఆ గ్లాస్కి ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. దీని ఎఫెక్ట్ వల్ల ఒక్కొక్క కలరు ఒక్కొక్క స్పీడ్తో ట్రావెల్ అవుతుంది. ఎవరి స్పీడ్ వాళ్ళు ట్రావెల్ అయినప్పుడు ఖచ్చితంగా దారులు మారిపోతాయి. అందువల్ల లైట్ అనేది రకరకాల పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. ఈ ఫినామినానే మనము డిస్పర్షన్ అంటాం. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ డిస్పర్షన్ ఆఫ్ లైట్. ఓకే, డిస్పర్షన్ ఆఫ్ లైట్ అనే కాన్సెప్ట్ అనమాట. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సో డిస్పర్షన్ ఆఫ్ లైట్లో మనము ప్రిజం గురించి ఇంకొంచెం మనము బాగా డీప్గా అర్థం చేసుకోవాలి. చాలా డీప్గా అర్థం చేసుకోవాల్సి ఉంది. సో ప్రిజంను ఒక్కసారి డ్రా చేస్తాను. రకరకాల పేర్లు మనం తెలుసుకోవాలి. ప్రిజంలో రే డయాగ్రామ్స్ డ్రా చేస్తాం. డయాగ్రామ్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ప్రిజంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ప్రిజంకి, బికాజ్ మనం తీసుకునేది యూజువల్గా ఈక్విలాటరల్ ప్రిజమే తీసుకుంటాము. క్వశ్చన్లో ఏం మెన్షన్ చేయలేదు అంటే ఈక్విలాటరల్ ప్రిజం. సో ఫర్ ఈక్విలాటరల్ ప్రిజం, ఫర్ అన్ ఈక్విలాటరల్ ప్రిజం ఏ ఈజ్ ఈక్వల్ టు 60 degrees తీసుకుంటాం. ఏంటి ఏ అంటే కనుక, మనకి ప్రిజం అనేది పూర్తిగా డ్రా చేస్తే మీకు చూడడానికి ప్రిజం ఇలా కనిపిస్తుంది, అవునా? ఓకే, సో ఈ సర్ఫేస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనము రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ అంటాం. అంటే లైట్ ఈ సర్ఫేస్ మీద నుంచి ఎంటర్ అయ్యి ఈ సర్ఫేస్ మీద నుంచి బయటకు వస్తుంది. మీరు ఇక్కడ డయాగ్రామ్లో కూడా చూస్తే ఇదొక సర్ఫేస్ కనిపిస్తోంది, ఇదొక సర్ఫేస్ కనిపిస్తోంది, అవునా? లైట్ ఇలా ఎంటర్ అయ్యి, లైట్ అనేది ఇలా ఎంటర్ అయ్యి ఇక్కడ నుంచి బయటకు వస్తుంది. మీకు ఇక్కడ కూడా చూడండి, ఇదొక సర్ఫేస్ కనిపిస్తోంది, అలాగే ఇది ఒక సర్ఫేస్. సో లైట్ ఈ సర్ఫేస్ మీద ఎంటర్ అయ్యి ఈ సర్ఫేస్లో నుంచి బయటకు వస్తుంది. సో ఖచ్చితంగా ఒక సర్ఫేస్లోంచి ఎంటర్ అయ్యి రెండో సర్ఫేస్లోంచి బయటకు వస్తుంది. కాబట్టి ఈ రెండు కలిసే ఈ యాంగిల్ ఏదైతే ఉందో దానిని మనము ఇప్పుడు రిప్రజెంట్ చేస్తున్నాము. సో ఇదొక రిఫ్రాక్టింగ్ సర్ఫేస్, ఇదొక రిఫ్రాక్టింగ్ సర్ఫేస్. రెండు రిఫ్రాక్టింగ్ ప్లేన్స్ కలిసే యాంగిల్ ఏదైతే ఉంటుందో దానినే మనము రిఫ్రాక్టింగ్ యాంగిల్ లేదా యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటారు. సో వాట్ ఈజ్ ఏ కాల్డ్ యాజ్? ఏ పేరేంటమ్మా? ఏ ఈజ్ కాల్డ్ యాజ్ రిఫ్రాక్టింగ్ యాంగిల్. A is called as refracting angle or angle of prism. Angle of prism anna refracting angle anna meaning okate. So this is what for an equilateral prism anamata. So ఇది equilateral prism కి సంబంధించి. అయితే ఇప్పుడు ఈక్విలాటరల్ ప్రిజం కాకపోతే మనకి యాంగిల్ అనేది క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు. ఏ వాల్యూ ఈక్విలాటరల్ ప్రిజం కాకపోతే ఏ వాల్యూ అనేది
ప్రాబ్లంలో ఏమి ఇస్తే అది మనం కన్సిడర్ చేస్తాం. సరే, ఇప్పుడు లైట్ అనేది వచ్చి పడుతుంది అని చెప్పుకున్నాం. సో ఈ సర్ఫేస్ మీద లైట్ వచ్చి పడింది అనుకుందాం. సో వచ్చి పడే లైట్ని ఎప్పుడు కూడా మనం ఏమంటాము? ఆబ్వియస్లీ ఇన్సిడెంట్ లైట్. ఆబ్వియస్లీ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ఇన్సిడెంట్ లైట్. ప్రిజం లోపలికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఎయిర్లో నుంచి గ్లాస్లోకి ఎప్పుడైతే ఒక లైట్ రే ఒక మీడియంలో నుంచి ఇంకొక మీడియంలోకి ట్రావెల్ అవుతుందో అక్కడ బెండింగ్ ఆఫ్ లైట్ రే జరుగుతుంది. ఆ బెండింగ్ ఆఫ్ లైట్ రేని మనం అబ్జర్వ్ చేయాలి అంటే ఇక్కడ మనము ఒక నార్మల్ని గీయాలి. గుర్తుందా లేదా? నార్మల్. నార్మల్ అంటే ఏంటి? పర్పెండిక్యులర్ డ్రాన్ టు ద సర్ఫేస్ ఆఫ్ ది ఇంటర్మీడియట్. అంటే ఎయిర్కి గ్లాస్కి ఉండే సర్ఫేస్ ఏదైతే ఉందో దానికి మనం ఒక పర్పెండిక్యులర్ గీస్తాం. ఈ పర్పెండిక్యులర్ దగ్గర లైట్ రే బెండ్ అవుతుంది. యాక్చువల్గా ఈ లైట్ రే ఇలా వెళ్ళిపోవాలి, అవునా? కానీ రేరర్ మీడియంలో నుంచి డెన్సర్ మీడియంలోకి ఎంటర్ అవుతుంది. సో రేరర్ మీడియంలోంచి డెన్సర్లోకి వచ్చినప్పుడు లైట్ ఎటువైపు బెండ్ అవుతుంది? టువర్డ్స్ నార్మల్ బెండ్ అవుతుంది. సో ఇలా వెళ్ళాల్సిన లైట్ రే బెండ్ అయ్యి ఇలా వెళ్తుంది. సో లైట్ రే బెండ్ అయింది. సో ఈ ఎల్లో కలర్ లైట్ని ఏమంటారు? రిఫ్రాక్టెడ్ రే. ఎల్లో కలర్ లైట్ని ఏమంటారమ్మా? రిఫ్రాక్టెడ్ రే. నేను సెపరేట్గా రాస్తాను, అన్నీ ఇక్కడే రాస్తే మీకు కన్ఫ్యూజన్ అయిపోతుంది. సో ఎల్లో కలర్ లైట్ని రిఫ్రాక్టెడ్ రే అంటారు. సరే, ఇప్పుడు మళ్ళీ ఈ లైట్ గ్లాస్లో నుంచి వెళ్ళింది, మళ్ళీ ఎలా వస్తుంది? గ్లాస్లో నుంచి ఎయిర్లోకి బయటకు వస్తుంది. సో మళ్ళీ మనం ఒక నార్మల్ డ్రా చేయాలి. ఈ పాయింట్ దగ్గర ఈ సర్ఫేస్కి ఒక పర్పెండిక్యులర్ లైన్, మళ్ళీ ఒక నార్మల్ డ్రా చేస్తే లైట్ రే మళ్ళీ బెండ్ అవుతుంది. ఈసారి లైట్ రే డెన్సర్ మీడియంలో నుంచి రేరర్ మీడియంలోకి వస్తుంది. సో బెండ్స్ అవే ఫ్రమ్ నార్మల్. సో దీనికి మనం పేర్లు పెడదాం ఇప్పుడు. సో పేర్లు పెడితే కనుక ఓకే, ఏ, ఓ, బి, సి. ఓ ఎందుకు? ఓ ఏ ఇక్కడ ఆల్రెడీ పెట్టేశాను కదా, సారీ. ఓ ఇక్కడ తీసేసి ఓ, బి, సి, డి. ఓకే, నేను ఎస్ ఇది కొంచెం క్లమ్జీగా డ్రా చేశాను కదా, మారుస్తాను. ఓకే, ఇవాళ ఎందుకు టెక్నికల్గా ఇలా ఇబ్బంది పెడుతోంది? సరే, ఈ వైట్ లైట్ ఇది ఒకటి పోయింది మనకి. సో ఇప్పుడు పేర్లు పెడితే కనుక ఓ, బి, సి, డి అనే పేర్లు పెడదాం. సో ఇప్పుడు ఒక్కొక్క రేకి పేరేంటి రాస్తాను చూడండి. ఓబిని ఏమంటారు? వాట్ ఈజ్ రే ఓబి కాల్డ్? ఓబి ఈజ్ కాల్డ్ ఇన్సిడెంట్ రే. ఓబిని ఏమంటారమ్మా? ఇన్సిడెంట్ రే. మరి బీసీని ఏమంటారు? బీసీ ఈజ్ కాల్డ్ రిఫ్రాక్టెడ్ రే. బీసీ ఈజ్ కాల్డ్ రిఫ్రాక్టెడ్ రే. సిడిని ఏమంటారు? ఎమర్జెంట్ రే. బికాస్ ఫైనల్గా బయటికి వస్తుంది కాబట్టి ఎమర్జెంట్ రే అంటారు. ఈ పాయింట్స్ అన్నీ బాగా క్లియర్గా అర్థం కావాలి అంటే నేను ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పిన రిఫ్రాక్షన్ అనే క్లాస్ ఖచ్చితంగా మీరు విని తీరాలి. ఓకే, సో రిఫ్రాక్షన్ గురించి నేను మీకు ఒకసారి ఛానల్ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను, సో దట్ అందరూ ఐడెంటిఫై చేయగలుగుతారు. బికాస్ చాలామంది నేను రిఫ్రాక్షన్ క్లాసెస్ చెయ్యలేదు అని అనుకుంటున్నారు, కానీ కాదు. మనము ఆల్రెడీ రిఫ్రాక్షన్ క్లాసెస్ చెప్పుకుని ఉన్నామమ్మా. సో ఇది మీకు తెలుసు. యూట్యూబ్ ఓపెన్ చేసి వేదాంతు తెలుగు 8th, 9th, 10th ఛానల్లోకి ఓపెన్ చేయండి. యూట్యూబ్లో వేదాంతు తెలుగు 8th and 10th ఛానల్ ఓపెన్ చేస్తే దేర్ ఆర్ 2 సెక్షన్స్ అమ్మా. ఇక్కడ మీకు వీడియోస్, లైవ్ రెండు ఉంటాయి. నేను కొన్ని వీడియోస్ రికార్డెడ్ సెషన్లో ఇస్తాను, కొన్ని వీడియోస్ లైవ్ చేసినవి ఉన్నాయి. సో ఒకసారి వీడియోస్లో చూడండి. వీడియోస్లోకి వెళ్ళి చూస్తే రీసెంట్గా 9th క్లాస్ వాళ్ళకి సౌండ్ చేశాను. అలాగే హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్, డిఫెక్ట్స్ ఆఫ్ విజన్ పార్ట్ 1 ఆల్రెడీ కంప్లీటెడ్. రిఫ్రాక్షన్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్ ఇది ఆల్రెడీ కంప్లీట్ చేసేసానమ్మా. చాలామంది ఏంటంటే మేడం మీరు లెన్స్లో రిఫ్రాక్షన్ చెప్పలేదు అని అనుకుంటున్నారు, బట్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ రిఫ్రాక్షన్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్. లెన్స్కి సంబంధించిన క్లాస్ అనమాట ఇది. లెన్స్లో రిఫ్రాక్షన్కి క్లాస్ ఇది. ఓకే, అలాగే కొన్ని లైవ్లో చేశాను. లైవ్ క్లాసెస్లోకి వెళ్తే కనుక మీరు లైవ్ సెషన్లోకి వెళ్తే
కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు నేను చేసిన ప్రీవియస్ క్లాసెస్ అన్నీ కనిపిస్తాయమ్మా. సో లైట్కి సంబంధించి చాలా లెసన్స్ నేను ఆల్రెడీ కంప్లీట్ చేశాను. లాంగ్ బ్యాక్ 1 month బ్యాక్ కంప్లీట్ చేశాను అనమాట. సో 1 month బ్యాకే నేను లైట్కి సంబంధించిన క్లాసెస్ కంప్లీట్ చేశాను. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు. ఎస్, ఎస్, రే డయాగ్రామ్స్ ఇన్ మిర్రర్స్. మిర్రర్స్కి సంబంధించి రే డయాగ్రామ్ చెప్పేశాను. రిఫ్లెక్షన్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్, మిర్రర్కి సంబంధించి 2 క్లాసెస్ ఉంటాయి చూడండి. అలాగే రిఫ్రాక్షన్ అట్ గ్లాస్ ల్యాబ్ చూడండి. మిర్రర్ ఫార్ములా, మ్యాగ్నిఫికేషన్, ప్రాబ్లమ్స్ ఈ క్లాస్ కూడా చెప్పడం జరిగింది. అలాగే మీకు గ్లాస్ ల్యాబ్లో రిఫ్రాక్షన్ కూడా చెప్పడం జరిగింది. సో ఇవన్నీ ఒక్కసారి చూసుకోండి అమ్మా. మిర్రర్ ఫార్ములా అయిపోయింది. తర్వాత ఎస్, రిఫ్రాక్షన్ అట్ ప్లేన్ సర్ఫేస్ అంటే ఇది గ్లాస్ స్లాబ్. రిఫ్రాక్షన్ గ్లాస్ స్లాబ్లో రిఫ్రాక్షన్ ఇవన్నీ లైవ్లో ఉంటాయి. తర్వాత వీడియోస్లోకి వెళ్తే మీకు రిఫ్రాక్షన్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్ అంటే లెన్సెస్ గురించి క్లాస్ ఉంటుంది. తర్వాత సౌండ్కి సంబంధించి హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ ఇవన్నీ ఆల్రెడీ మనం చెప్పేసుకున్నాం. సో ఎవరైతే ఈ క్లాస్ వింటారో లేదా రిఫ్రాక్షన్ అట్ గ్లాస్ ల్యాబ్ వింటారో వాళ్ళకి రిఫ్రాక్షన్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్ సో ఈ క్లాసెస్ అన్ని విన్న వాళ్ళకే ఇప్పుడు నేను చెప్పే క్లాస్ చాలా ఈజీగా అర్థమవుతుందమ్మా. సో కేవలం లైవ్ సెషన్సే కాదు, వీడియోస్ అనే సెక్షన్ కూడా చూడండి. సో దట్ మీకు క్లారిటీ ఉంటుంది. సో ఇది వరకు విన్న క్లాసెస్ వింటే ఇదంతా చాలా ఈజీ, పెద్ద కష్టపడక్కర్లేదు. అలాగే యాంగిల్స్ కూడా మీకు తెలుసు. యాంగిల్ బిట్వీన్ నార్మల్ అండ్ ఇన్సిడెంట్ రే, దీనిని ఎప్పుడూ కూడా మనము యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటాము. ఈ లెసన్లో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ని I1తో రిప్రజెంట్ చేస్తారు. ఎమర్జెంట్ రేకి నార్మల్కి మధ్యలో ఉండే యాంగిల్ని I2తో రిప్రజెంట్ చేస్తారు. సో I1 అంటే ఏంటంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. I2 ఏంటి అంటే యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్. ఫైనల్గా బయటికి వచ్చేసింది కదా, యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ అంటారు. ఇక్కడ మనకి లైట్ రే 2 సార్లు రిఫ్రాక్ట్ అవుతుంది. 2 సార్లు ఎలాగా చూడండి. ఈ మీడియం అంతా ఏంటమ్మా, ఇదంతా ఏంటి, ఎయిర్. ఇదేంటిది, గ్లాస్తో తయారైంది. మళ్ళీ బయటికి ఎందులోకి వస్తుంది, ఎయిర్లోకి వస్తుంది. సో ఫస్ట్ లైట్ రే ఎక్కడ రిఫ్రాక్ట్ అయ్యింది, ఎయిర్ టు గ్లాస్. రెండోసారి ఎక్కడ రిఫ్రాక్ట్ అయింది, గ్లాస్ టు ఎయిర్. సో 2 సార్లు రిఫ్రాక్షన్ జరుగుతుంది కాబట్టి ఇది 1 యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, ఇది అనదర్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో R1 అండ్ R2 ఏంటమ్మా, ఇవి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. 2 సార్లు రిఫ్రాక్షన్ జరుగుతుంది కాబట్టి మనకి 2 యాంగిల్స్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఉంటాయి. ఒకసారి ఎయిర్ టు గ్లాస్ రిఫ్రాక్షన్ జరుగుతుంది, రెండోసారి గ్లాస్ టు ఎయిర్ రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ టర్మినాలజీ. ఇవి కాకుండా ఇంకొక సూపర్ డూపర్ టర్మినాలజీ ఉంది. అదేంటి అంటే కనుక యాంగిల్ ఆఫ్ డీవియేషన్. యాంగిల్ ఆఫ్ డీవియేషన్, దీనిని డెల్టా ఆర్ క్యాపిటల్ డీతో సింబలైజ్ చేస్తారు. ఇట్ డిపెండ్స్ ఆన్ బుక్ను బట్టి ఉంటుంది, డెల్టా లేదా క్యాపిటల్ డి. డెల్టా అనేది గ్రీక్ ఆల్ఫాబెట్, ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, ఒమేగా, ఓమ్. ఈ సింబల్స్ అన్నీ కూడా మనం ఫిజిక్స్లో వాడతాము. ఇవన్నీ కూడా మనకి మ్యూ వాడతాం, రిఫ్రాక్టివ్ ఇండెక్స్కి మ్యూ వాడడం చూసారా, అలాగా ఇక్కడ డెల్టా అనేది చిన్న చేంజ్ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఎక్కడ ఉంది యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అని వెతుక్కుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డెఫినేషన్ చెప్తాను చూడండి. వాట్ ఈజ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్, చాలా బాగుంటుంది వినండి. ద యాంగిల్ బిట్వీన్, ద యాంగిల్ ఎవరెవరికి మధ్యలో చూడండి. ద యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే ఇట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ఒరిజినల్ పాత్ ఆఫ్ ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే. ఎమర్జెంట్ రేకి ఇన్సిడెంట్ రేకి మధ్యలో ఉండే యాంగిల్నే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటారు. అవి ఎక్కడ ఉన్నాయి
చూడండి డయాగ్రామ్ లో ఫైండ్ అవుట్ చేయండి ఎక్కడున్నాయి. ఇది మన ఇన్సిడెంట్ రే, ఇది మన ఎమర్జెంట్ రే. సో ఎమర్జెంట్ రేని కొంచెం వెనక్కి ఎక్స్టెండ్ చేస్తే, లైట్ గా ఎక్స్టెండ్ చేస్తే ఇక్కడ కనిపిస్తుందమ్మా మనకి యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఇక్కడ ఇన్సిడెంట్ రే, గ్రీన్ కలర్ లైట్ చూడండి ఇన్సిడెంట్ రే, బ్లూ కలర్ లైట్ ఏంటి ఎమర్జెంట్ రే. ఈ రెండిటికి మధ్యలో ఉండే యాంగిల్ ఏదైతే ఉందో దానినే మనము యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాం, దానినే మనము యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాము. సో ఇక్కడ నేను మళ్ళీ మీకు డయాగ్రామ్లో చూపిస్తాను, కొంచెం కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ప్రిజంని డ్రా చేశాను, ఇది మన రిఫ్రాక్టింగ్ యాంగిల్ లేదా యాంగిల్ ఆఫ్ ప్రిజం. ఒక ఇన్సిడెంట్ రే ఇలా వచ్చి దీని మీద పడింది, దిస్ ఈస్ ఇన్సిడెంట్ రే, దిస్ ఈస్ ఇన్సిడెంట్ రే. ఈ ఇన్సిడెంట్ రే ఒకవేళ ప్రిజం లేకపోతే ఇలా వెళ్ళిపోవాలి, కానీ ప్రిజం ఉండడం వల్ల ఇది ఫస్ట్ రిఫ్రాక్ట్ అవుతుంది, మళ్ళీ రిఫ్రాక్ట్ అయ్యి ఫైనల్గా బయటకు వస్తుంది. ఈ బ్లూ కలర్ లైట్ని ఏమంటారు ఎమర్జెంట్ రే. మనం ఏం చెప్పుకున్నాము, ఇన్సిడెంట్ రేకి ఎమర్జెంట్ రేకి మధ్యలో ఉండే యాంగిల్ ఏదైతే ఉందో దానిని మనము యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాము. సో డెల్టా అనేది యాంగిల్ ఆఫ్ డీవియేషన్, ఎమర్జెంట్ రేకి ఇన్సిడెంట్ రేకి మధ్యలో మెజర్ చేస్తాం. అయితే ఈ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ రకరకాల పొజిషన్స్లో ఇన్సిడెంట్ రే వచ్చినప్పుడు, అంటే ఫస్ట్ ఇన్సిడెంట్ రే ఒక 30 degrees యాంగిల్లో పెట్టి, ఇది మన నార్మల్ కదా. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 30 degrees పెట్టాను. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 30 degrees పెట్టినప్పుడు నా డెల్టా అనేది కొంత వాల్యూ వస్తుంది. సో ఇప్పుడు ఈ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అర్థం చేసుకున్నాక మనం ఏం చేస్తాము అంటే ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఉంటుంది ఇక్కడ, టు ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్. ఈ డీవియేషన్ యాంగిల్ ఏదైతే ఉందో ఇది చిన్న అతి తక్కువ డీవియేషన్ ఏ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ దగ్గర జరుగుతుంది అది ఫైండ్ అవుట్ చేయడం కోసం మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తాం. సో మనం ఏం చేస్తామంటే రకరకాల యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, ఫస్ట్ 30 degrees తో ఒక యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తో ఇన్సిడెంట్ రేని తీసుకుంటాను, ఎంత యాంగిల్ ఆఫ్ డీవియేషన్ వచ్చింది. మళ్ళీ 35 degrees తీసుకుంటాను, ఎంత యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వచ్చింది. 40 degrees తీసుకుంటాను, ఎంత యాంగిల్ ఆఫ్ డీవియేషన్ వచ్చింది. రకరకాల యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కి ఎంత యాంగిల్ ఆఫ్ డీవియేషన్ వచ్చింది అనేది మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాం అనమాట. సో దీనికి ఒక టేబుల్ డ్రా చేస్తాము. సో రకరకాల వాల్యూస్ ఆఫ్ ఇన్సిడెంట్ రేకి డెల్టా వాల్యూ ఎంత వచ్చింది. 30 degrees యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ వచ్చినప్పుడు డెల్టా వాల్యూ ఎంత వచ్చింది మెజర్ చేస్తావు. మళ్ళీ 35 degrees యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ తీసుకున్నప్పుడు డెల్టా ఎంత వచ్చింది. 40 degrees తీసుకున్నప్పుడు డెల్టా ఎంత వచ్చింది. 45, 50 ఇలా రకరకాల యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కి మనం ఎక్స్పెరిమెంట్ పర్ఫామ్ చేస్తాం. చూడడానికి మీకు ఎక్స్పెరిమెంట్ సెటప్ ఇలా ఉంటుంది. ఇది మీరు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో కానీ చెయ్యరు. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఒక ప్రిజం ని తీసుకుని దానిని ఒక వైట్ పేపర్ మీద పెడతారు. పెట్టిన తర్వాత దాని అవుట్ లైన్ మీకు ఇక్కడ పెన్సిల్ తో కనిపిస్తుంది కదా, ఇలాగా అవుట్ లైన్ అనేది డ్రా చేసి తర్వాత ఆ ప్రిజం ని పెట్టి ఒక ఇన్సిడెంట్ రే ని డ్రా చేస్తాం. ఇక్కడ మీకు ఈ లైన్ కనిపిస్తుంది కదా బ్లాక్ కలర్ లైన్, ఇదేంటిది ఇన్సిడెంట్ రే. సో ఆ ఇన్సిడెంట్ రే మీద 2 పిన్స్ పెడతారు. ఈ ఆరెంజ్ కలర్స్ ఏంటంటే 2 పిన్స్ అన్నమాట, ఇలా పెట్టారు. పైనుంచి చూస్తే పిన్నులు రౌండ్ గా కనిపిస్తాయి కదా టిప్, ఇది టాప్ వ్యూ అన్నమాట, ఈ 2 పిన్స్. ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ రే, మరి రిఫ్రాక్టెడ్ రే ఎటు ఉంటుంది ఇక్కడ కదా. సో మీరు ఇటువైపు నుంచి చూస్తూ ఇంకొక 2 పిన్స్ ని పెడతారు. ఈ డయాగ్రామ్ లో కనిపిస్తుంది కదా, ఒక సైడ్ పిన్స్ ఇంకొక సైడ్ పిన్స్. సో ఒక సైడ్ పిన్స్ పెట్టేసిన తర్వాత రెండో సైడ్ నుంచి చూస్తూ ఇంకొక 2 పిన్స్ ని పెడతారు. ఆ పిన్స్ ని కలుపుతూ ఒక లైన్ గీస్తారు. సో అక్కడి నుంచి మీరు యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ని మెజర్ చేస్తారు. ఓకే, సో ఇది మనకి ఎక్స్పెరిమెంటల్ సెటప్. అయితే ఈ ఎక్స్పెరిమెంటల్ సెటప్ నుంచి ఫైనల్ ఎగ్జామ్ లో బోర్డ్ ఎగ్జామ్ లో పెద్దగా క్వశ్చన్స్ ఏమీ అడగలేదు, కానీ మెథడ్ మీకు తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ మెథడ్ చేయడం ద్వారా మనము ఒక గ్రాఫ్ ని గీస్తాం అనమాట. ఇక్కడ టేబుల్ ఉంది కదా, ఈ టేబుల్ ని బట్టి మనము ఒక గ్రాఫ్ ని గీస్తాం. ఆ గ్రాఫ్ చూడడానికి ఎలా ఉంటుంది అంటే గనక ఎగ్జాక్ట్ గా మీరు దేనికి దేనికి గ్రాఫ్ గీస్తున్నారు, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కి అలాగే యాంగిల్ ఆఫ్ డీవియేషన్ కి. సో ఈ రెండిటికి గ్రాఫ్ గీసినప్పుడు ఫస్ట్ గ్రాఫ్ తగ్గి పెరుగుతుంది, వాల్యూస్ ఖచ్చితంగా డెల్టా వాల్యూస్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెరుగుతూనే 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 ఉంది, కానీ
డెల్టా వాల్యూస్ మాత్రం తగ్గుతాయి మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ డెల్టా వాల్యూస్ మీకు ఇలా వచ్చాయి అనుకుందాం. సో డెల్టా వాల్యూస్ 24 degrees 30 degrees పెట్టినప్పుడు డెల్టా నాకు ఎంత వచ్చింది? 24 వచ్చింది. 35 degrees పెట్టినప్పుడు డెల్టా వాల్యూ 22 degrees వచ్చింది. 40 degrees దగ్గర 21 degrees వచ్చింది. మళ్ళీ 45 పెట్టినప్పుడు 25 degrees వచ్చింది. 50 degrees ఇన్సిడెంట్ రే పెట్టినప్పుడు 32 degrees వచ్చింది. 55 ఇన్సిడెంట్ పెట్టినప్పుడు 40 degrees వచ్చింది అనుకుందాం. అంటే డెల్టా వాల్యూ చూడండి తగ్గి పెరిగింది. సో గ్రాఫ్ కూడా మనకి తగ్గి పెరుగుతుంది. సో ఎక్కడైతే ఆ మినిమం వాల్యూ వచ్చిందో అక్కడ నువ్వు మెజర్మెంట్ తీసుకుంటావు. దీనిని యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ గా మెజర్ చేస్తాం. ఈ వాల్యూని మనం నోట్ చేసుకుంటాం. ఎందుకు ఇప్పుడు ఇదంతా చేస్తున్నాం మనము అంటే, ప్రతి ప్రిజమ్ ఒక గ్లాస్ తో తయారై ఉంటుంది. అంటే ప్రతి ప్రిజం కి ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉంటుంది. ఆ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములాలో డిఎం అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్. యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్. డిఎం అంటే ఏంటమ్మా? యాంగిల్ ఆఫ్ డీవియేషన్. డిఎం ని డెల్టా ఎం తో రాయొచ్చా? ఎస్ రాయొచ్చు, ప్రాబ్లం లేదు. డి అన్నా డెల్టా అన్నా మనకి యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. సో ఇదంతా ఒక పార్ట్. అయితే ఇక్కడ ఈ ఫార్ములా ఏదైతే ఉందో దీనిని మనం డిరైవ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు నేను డెరివేషన్ చెప్తాను ఇన్ అ వెరీ ఈజీ మెథడ్. వచ్చిన వాళ్ళు నేర్చుకోండి, లేకపోయినా పర్లేదు. ఎగ్జామ్స్ లో అంత పెద్దగా అడగరు, బట్ ఇంటర్మీడియట్ లో మనకి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో లెట్ us టేక్ అ ప్రిజం. ఓకే, సో ఈ ప్రిజం కి పేరు పెడదాము. PQR అనే ప్రిజం తీసుకున్నాను. ఈ యాంగిల్ ని ఏమంటాము? రిఫ్రాక్టింగ్ యాంగిల్ అంటాము. సో ఈ లైట్ ని ఏమంటారు? ఇన్సిడెంట్ రే. ఇన్సిడెంట్ రే ఒరిజినల్ గా ఇలా వెళ్ళిపోవాలి, కానీ అది బెండ్ అవుతుంది బికాస్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో మనము ఇలా లైట్ రే బెండ్ అయింది. గ్రీన్ కలర్ లైట్ ఏంటి? రిఫ్రాక్టెడ్ రే. తర్వాత మళ్ళీ ఎమర్జెంట్ రే. సో ఈ ఎమర్జెంట్ రేకి ఇన్సిడెంట్ రేకి మధ్యలో ఉండే యాంగిల్ ఏదైతే ఉందో దీనినే మనము యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటాము. ఈ పాయింట్ దగ్గర ఒక నార్మల్ గీస్తాము, అలాగే ఈ పాయింట్ దగ్గర కూడా ఒక నార్మల్ గీస్తాము. నార్మల్ కి ఇన్సిడెంట్ రేకి మధ్యలో ఉండే యాంగిల్ ఏమంటారు? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I1. నార్మల్ కి ఎమర్జెంట్ రేకి మధ్యలో ఉండే యాంగిల్ ఏమంటారు? యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్ I2. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నాం ఇవన్నీ. ఇక్కడ ఫస్ట్ రిఫ్రాక్షన్ జరుగుతుంది, సో ఫస్ట్ రిఫ్రాక్టింగ్ యాంగిల్. ఇక్కడ సెకండ్ రిఫ్రాక్షన్ జరుగుతుంది, సెకండ్ రిఫ్రాక్టింగ్ యాంగిల్. అలాగే పేర్లు పెడదాము ట్రయాంగిల్స్ కి, కన్ఫ్యూజన్ లేకుండా. ఈ పాయింట్ ఏ, సారీ ఓ అని రాద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఏ వాడేసాం కదా, ఓ. నెక్స్ట్ ఈ పాయింట్ పి, ఈ పాయింట్ సి వాడలేదు కదా, బి అని పెడదాం. బి, సి పేర్లు పెట్టుకుందాం. అలాగే ఈ పాయింట్ సి అనుకోండి. ఇప్పుడు ఇది నీకు I1. ఓకే అమ్మా, వైట్ కలర్ లైన్ కి రెడ్ కలర్ లైన్ కి మధ్యలో I1 ఉంది. అంటే వైట్ కలర్ లైన్ కి రెడ్ కలర్ లైన్ కి మధ్యలో యాంగిల్ ఎంత? I1. ఇది R1. సో I1 లో నుంచి R1 తీసేస్తే కదా ఈ యాంగిల్ ఎంతమ్మా? ఇది I1 లో నుంచి R1. సో ఈ యాంగిల్ ని నేను ఏమని రాసుకోవచ్చు? I1 మైనస్ R1. అవునా కాదా? ఇది మొత్తం I1, ఇది R1. సో I1 లో నుంచి R1 తీసేసాను. సో ఈ యాంగిల్ ఏమైంది? I1 మైనస్ R1. సిమిలర్లీ ఇప్పుడు ఇదేమవుతుంది? I2 మైనస్ R2. మీరు ఒకసారి ట్రయాంగిల్ అబ్జర్వ్ చేయండి. ట్రయాంగిల్ COB ని అబ్జర్వ్ చేస్తే డెల్టా అనేది ఈ ట్రయాంగిల్ కి ఎక్స్టీరియర్ యాంగిల్ అయ్యింది. మీకు తెలుసు ఎక్స్టీరియర్ యాంగిల్ ఇస్ సమ్ ఆఫ్ ఆపోజిట్ ఇంటీరియర్ యాంగిల్స్. సో నేను డెల్టాని ఎలా రాసుకోవచ్చు? I1 మైనస్ R1 ప్లస్ I2 మైనస్ R2 గా రాసుకోవచ్చు. కొంచెం రీఅరేంజ్ చేద్దాం. ఐలన్నీ ఒక పక్కకి, ఆర్లన్నీ ఒక పక్కకి రాస్తే I1 ప్లస్ I2 మైనస్ R1 ప్లస్ R2. ఇది డెల్టాకి ఒక ఫార్ములా. పక్కన పెట్టండి. ఓకే, సిమిలర్లీ మనం ఇంకా ఏమైనా రాసుకోవచ్చా అంటే గనక ఒక ట్రయాంగిల్ ని అబ్జర్వ్ చేయండి. ఏ ట్రయాంగిల్? ఈసారి ఏ ట్రయాంగిల్ ని అబ్జర్వ్ చేస్తామంటే ట్రయాంగిల్ POB. ట్రయాంగిల్ POB ని అబ్జర్వ్ చేయండి. ట్రయాంగిల్ POB లో A ప్లస్
ఇప్పుడు ఈ టోటల్ యాంగిల్ కావాలి నాకు. ఈ టోటల్ యాంగిల్ ఏమవుతుంది, ఒకసారి నేను కలర్ మార్చి రాయడానికి చూపిస్తాను చూడండి. ఈ యాంగిల్ అలాగే ఈ యాంగిల్, ఈ యాంగిల్ ఏమైంది 90 - R1, బికాస్ నార్మల్ కి ప్రిజం కి ఈ వైట్ కలర్ లైన్ నార్మల్ అంటే ఎంత 90 degrees. నీకు ఈ టోటల్ యాంగిల్ 90 degrees. ఈ వైట్ కలర్ లైన్ కి ఓపీ కి రెడ్ కలర్ లైన్ కి మధ్యలో యాంగిల్ అంతా 90 degrees. 90లో R1 తీసేస్తే మిగిలిందే ఇది, అంటే 90 - R1 అయినప్పుడు ఇది కూడా ఏమవుతుంది 90 - R2 అవుతుంది. సో A ప్లస్ 90 - R1 ప్లస్ 90 - R2 అవి దేనికి ఈక్వల్ అవ్వాలి? ఒక ట్రయాంగిల్లో టోటల్ యాంగిల్స్, ఒక యాంగిల్ A, ఒక యాంగిల్ 90 - R1, ఇంకొక యాంగిల్ 90 - R2, టోటల్ ఎంత అవ్వాలి? ఈక్వల్ 180 degrees అవ్వాలి కదా. 90 + 90 180, ఇటు పక్కన అటు పక్కన క్యాన్సిల్ అయిపోయింది. సో మనకి ఏమొచ్చింది? A = R1 + R2. వెరీ వెరీ ఇంపార్టెంట్ కంక్లూషన్స్. ఇప్పుడు మనం ఏం అప్లై చేస్తామంటే యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ కనుక్కున్నాం కదా, ఇందాక ఎక్స్పెరిమెంట్ చేసి యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ ఫైండ్ అవుట్ చేసాం. సో డ్యూరింగ్ యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ ఏమి జరుగుతుంది అనేది మనం కొంచెం తెలుసుకోవాలి. సో ఇక్కడ కొంచెం సబ్జెక్ట్ ఇదంతా కొత్తగా ఉండొచ్చు, కొంచెం ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతాయి. సో డ్యూరింగ్ యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ పాయింట్ నంబర్ 1, రిఫ్రాక్టెడ్ రే బికమ్స్ parallel to base of prism. ఇక్కడ బేస్ ఆఫ్ ప్రిజం అంటే ఏంటి? క్యూఆర్ అనేది బేస్ ఆఫ్ ద ప్రిజం. సో ఖచ్చితంగా ఎప్పుడు కూడా డ్యూరింగ్ యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ ఈ రిఫ్రాక్టెడ్ రే ఏదైతే ఉందో అది బేస్ ఆఫ్ ద ప్రిజం కి కరెక్ట్ గా ఈక్వల్ అయిపోతుంది, ప్యారలల్ అవుతుంది. ఎప్పుడైతే ఈ లైన్ దీనికి ప్యారలల్ అయిపోయిందో ఖచ్చితంగా R1 = I2 అవుతుంది. ఎప్పుడైతే R1 = R2 అవుతుంది. ఎప్పుడైతే R1 R2 సమానం అయిపోయాయో I1 I2 కూడా సమానం అయిపోతాయి. సో డ్యూరింగ్ యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ ఇంకొకటి ఏం జరుగుతుంది అంటే R1 = R2 అవుతుంది, అలాగే I1 = I2 అవుతుంది. ఈ రెండు వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ రెండు సమానం అవునా. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు 2I మైనస్, నీకు R1 + R2 ప్లేస్ లో ఏ రాసుకుందాము, 2I - A. ఇక్కడ నుంచి I = ఇది యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్, A ప్లస్ యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ బై 2, అది పక్కన పెట్టండి. తర్వాత R1 + R2 = A, R1 = R2 కాబట్టి 2R = A, అక్కడి నుంచి R = A/2, R = A/2. సో ఇలా మనకి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కి ఒక ఫార్ములా వచ్చేసింది, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కి ఫార్ములా వచ్చేసింది. మనం ఇప్పుడు స్నెల్స్ లా అప్లై చేద్దాము. ఆన్ అప్లయింగ్ స్నెల్స్ లా ఏం చెప్తుంది? μ1 sin I = μ2 sin R. μ1 sin I = μ2 sin R. బట్ మనకి తెలుసు ఫస్ట్ మీడియం 1 ఏదైతే ఉందో అది యూజువల్ గా ఎయిర్, అంతే కదా. ప్రిజం అటువైపు ఇటువైపు ఏముంటుంది? ఎయిర్ ఉంటుంది. ఎయిర్ లోంచి ప్రిజంలోకి, ప్రిజంలో నుంచి ఎయిర్ లోకి మన లైట్ అనేది ట్రావెల్ అవుతుంది. అండ్ ఎయిర్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత తీసుకుంటాము? 1. ఇది మనం ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పుకున్నాం. సో ఇవన్నీ అప్లై చేసినప్పుడు మనకి μ = సింపుల్ గా sin I / sin R వస్తుంది. I అంటే ఏమొచ్చింది? A + Δm/2. R అంటే A/2 వచ్చింది, సబ్స్టిట్యూట్ చేయండి. sin A + Δm/2 బై sin A/2, ఇదన్నమాట మన ఫార్ములా. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ అ ప్రిజం,
ఫైండ్ అవుట్ చెయ్యాలి అంటే ఇది ఫార్ములా. మ్యూ అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది ప్రిజమ్ అవుతుంది. సో మ్యూ ఇస్ ఈక్వల్ టు sin a plus dm/2 by sin a/2. దిస్ ఈస్ ద ఫార్ములా ఫర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఏ ప్రిజమ్. హ్యావ్ యూ ఆల్ అండర్స్టూడ్? క్లియర్ గా అర్థమైందా అమ్మా? ఇది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఎ ప్రిజమ్ కి ఫార్ములా. సో ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో ప్రతి దానికి మీకు మీనింగ్ తెలియాలి. మ్యూ అంటే ఏంటి, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ప్రిజమ్. అలాగే ఏ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ ప్రిజమ్, ఆర్ దీనినే మనము రిఫ్రాక్టింగ్ యాంగిల్ అని కూడా అంటాము. తర్వాత డెల్టా ఎం ఏంటి, యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్. ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందా? కాదు. ప్రాబ్లమ్స్ లో మీకు ఇవంతా గుర్తుండాలి. ఏ ఈజ్ ఈక్వల్ టు r1 ప్లస్ r2. డ్యూరింగ్ యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ ఏమవుతుంది, I1 ఈజ్ ఈక్వల్ టు I2, r1 ఈజ్ ఈక్వల్ టు r2. సో 2r ఈజ్ ఈక్వల్ టు a అవుతుంది. అలాగే డెల్టా m ఈజ్ ఈక్వల్ టు 2i మైనస్ a. సో ఇవన్నీ కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి. వీటి మీద నేను కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను మీకు. చూడండి, మీ టెక్స్ట్ బుక్ లో నుంచి తీసిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. A light ray falls on one of the faces of the prism at an angle of 40 degrees. So మనకి గివెన్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ఫాల్స్ అట్ అన్ యాంగిల్ అన్నారు. ఒక ప్రిజం మీద పడినప్పుడు యాంగిల్ ఎప్పుడు కూడా అది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అవుతుంది. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I1 is equal to 40 degrees. So that it suffers angle of minimum deviation 30 degrees. So angle of minimum deviation anta 30 degrees. And angle of minimum deviation anangane manaki gurtuku ravali I1 is equal to I2 and R1 is equal to R2. ఈ విషయం గుర్తుకు రావాలి. Find the angle of prism. ఫైండ్ ద యాంగిల్ ఆఫ్ ప్రిజమ్ అంటే యాంగిల్ ఏ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అట్ ద సర్ఫేస్, యాంగిల్ ఆర్ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏ తెలియాలి అంటే ఆర్ వాల్యూ తెలియాలి. అది ఎక్కడి నుంచి తెలుస్తుంది? లేదా ఆర్ వాల్యూ తెలియాలి అంటే ఏ వాల్యూ తెలియాలి? బికాస్ we know that 2r is equal to a. ఇందాక మనం డెరివేషన్ చేసేటప్పుడు వచ్చింది. బికాస్ r1 plus r2 is equal to a, r1 is equal to r2 కాబట్టి 2r is equal to a. సో ఫైనల్ గా ఏ అయినా తెలియాలి, ఆర్ అయినా తెలియాలి. ఎలా తెలుస్తుంది మనకి అంటే ఇక్కడ నీకు డెల్టా ఎం కనిపిస్తోంది, ఐ కనిపిస్తోంది. సో ఇంకొక ఫార్ములా ఏం వాడచ్చు అంటే we know that during angle of minimum deviation delta m is equal to 2i minus a. సో ఇవి రెండు కూడా మనం ఇందాక డెరివేషన్ చేసేటప్పుడు వచ్చిన ఫార్ములే, ఇవన్నీ తెలియాలి. సో డెల్టా ఎం ఎంత ఇచ్చారు మనకి? 30 degrees. ఓకే, 2 into 40 degrees minus a. 2 into 40 80. సో a is equal to 80 degrees minus 30 degrees. సో a వాల్యూ ఎంత వచ్చిందమ్మా మనకి? 50 degrees. ఎప్పుడైతే ఏ వచ్చేసిందో ఆర్ ఈజీగా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏ బై 2 కాబట్టి 50/2 చేస్తే ఆర్ వాల్యూ 25 degrees. సో ఆర్ వాల్యూ 25 degrees అండ్ ఏ వాల్యూ 50 degrees. ఇలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఏ ప్రిజమ్ విత్ అన్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 degrees ప్రొడ్యూసెస్ యాంగిల్ ఆఫ్ మినిమం డీవియేషన్ 30 degrees. ఫైండ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ది మెటీరియల్ ఆఫ్ ది ప్రిజమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకుంటే a is equal to 60 degrees, delta m is equal to 30 degrees, mu value ఎంత? డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్. mu is equal to sin a plus dm/2 by sin a/2. సో sin a ఎంత? 60 plus 30/2 degrees by sin a/2. a ఎంత? 60 degrees by 2. So 60 plus 30 ఎంత? 90/2 is 45 degrees. So mu is equal to, okay, ఇది mu అమ్మా. సో ఫైనల్ గా mu is equal to ఇదంతా sin 45 degrees by sin 60/2 అంటే ఎంత? sin 30 degrees. sin 45 వాల్యూ ఎంత? 1/√2 by sin 30 వాల్యూ ఎంత? 1/2.
సో మీకు ఇది 1/√2. చాలా మంది ఇలాంటివి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు, అందుకే ప్రతి స్టెప్ బై స్టెప్ రాసుకుంటూ వెళ్ళండి. 1/√2 ఇంటూ 2/1. సో ఆన్సర్ √2. న్యూ వాల్యూ ఎంత √2 అలా ఉంచేయచ్చు, లేదా 1.414. √2 వాల్యూ అందరికీ తెలిసే ఉంటుంది. √2 వాల్యూ ఎంతమ్మా 1.414. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. చాలా డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ ఉంటాయి. సో ఈ మాత్రం ఫార్ములే తెలియాలి, తెలిస్తేనే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతారు. సో ఇదమ్మా ద ఫైనల్ స్టోరీ ఆఫ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్, డిస్పర్షన్ కి సంబంధించిన స్టోరీని మనం ఫైనల్ గా ఫినిష్ చేసుకున్నాము. ఓకే, డిస్పర్షన్ ద్వారా మనకి ఎదురుగుండా కళ్ళెదురుగుండా జరిగే డిస్పర్షన్ ఏంటి అంటే ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ విచ్ వి సీ అరౌండ్ ఇన్ నేచర్ ఈజ్ ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బో. రెయిన్బో ఫార్మేషన్ అనేది డిస్పర్షన్ అనే ఫినామినా వల్లనే జరుగుతుంది. సో ఇది ఎలా జరుగుతుంది అంటే మనకి వర్షం పడినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, రెయిన్బో అనేది అన్ని సందర్భాల్లోనూ ఫామ్ అవ్వదు. చాలా రేర్ సిచ్యువేషన్స్ లో మనం రెయిన్బో చూస్తాం. ఎప్పుడెప్పుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెయిన్ పడిన తర్వాత సూన్ ఆఫ్టర్ రెయిన్ ఫాల్ దేర్ షుడ్ బి సన్ షైన్. ఎప్పుడు నువ్వు రెయిన్బో చూస్తావు అంటే కనుక సూన్ ఆఫ్టర్ రెయిన్ ఫాల్, రెయిన్ వర్షం పడిన వెంటనే దేర్ షుడ్ బి సన్షైన్. వెంటనే ఎండ రావాలన్నమాట, వర్షం పడిన వెంటనే ఎండ రావాలి. అప్పుడు మాత్రమే మనం రెయిన్బోని చూడగలుగుతాం. ఎందుకంటే వర్షం పడిన వెంటనే ఏం జరుగుతుంది, ఆ మాయిశ్చర్, వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఎయిర్ పార్టికల్స్ మధ్యలో, వాతావరణంలో మనకి ఎయిర్ ఉంటుంది కదా, ఎయిర్ పార్టికల్స్ మధ్యలో ఆ వాటర్ డ్రాప్లెట్స్ ఉండిపోతాయి. ఈచ్ వాటర్ డ్రాప్లెట్ యాక్ట్స్ లైక్ అ ప్రిజం. ప్రతి వాటర్ డ్రాప్లెట్ ఒక ప్రిజం లాగా యాక్ట్ అవుతుంది. సో ప్రిజం లో నుంచి వైట్ లైట్ వెళ్ళినప్పుడు, సన్ లైట్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇట్ గెట్స్ డిస్పర్స్డ్ ఇంటూ 7 కలర్స్. వైలెట్ తో స్టార్ట్ చేసి రెడ్ కలర్ వరకు డివైడ్ అవుతుంది. ఈ మధ్యలో 7 కలర్స్ ఉంటాయి. మనకి డయాగ్రామ్ క్లమ్జీగా ఉంటుందని డ్రా చేయము, బట్ వైలెట్ నుంచి రెడ్ వరకు 7 కలర్స్. ఇక్కడ ఉన్న హ్యూమన్ ఐ ఎవరైతే ఉందో వాళ్ళకి 7 కలర్స్ కనిపిస్తాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డిస్పర్షన్ అనే ఫినామినా. అయితే కేవలం డిస్పర్షనే ఉంటుందా అంటే కాదు. మనకి ఫార్మేషన్ ఆఫ్ రెయిన్బోలో ఏమేమి ఫినామినా జరుగుతాయి అంటే లైట్ యొక్క రిఫ్రాక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, వైట్ లైట్ బెండ్ అయిందా అంటే నీకు ఏం జరుగుతుంది, రిఫ్రాక్షన్ అనే ఫినామినా జరుగుతుంది. తర్వాత ఇక్కడ నుంచి వాటర్ డ్రాప్లెట్ లో నుంచి లైట్ బయటికి వెళ్లకుండా మళ్ళీ వాటర్ డ్రాప్లెట్ లోకే వెళ్ళింది అంటే ఇక్కడ నీకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఇదొక ఫినామినా జరుగుతుంది. తర్వాత మళ్ళీ అల్టిమేట్ గా ఫైనల్ గా 7 కలర్స్ గా డివైడ్ అయింది కాబట్టి డిస్పర్షన్ జరుగుతుంది. సో లైట్ ఇన్ని ఫినామినాకి అండర్గో అవ్వడం వల్ల ఫైనల్ గా నువ్వు రెయిన్బోని చూడగలుగుతావు. యూజువల్ గా రెయిన్బోకి ఈ పర్టిక్యులర్ యాంగిల్స్ లోనే జరుగుతుంది. ఒక దానిని ప్రైమరీ రెయిన్బో అంటారు, రెండో దాన్ని సెకండరీ రెయిన్బో అంటారు. ఈ రెండు కలిపి మనకి ఇక్కడ నీ కన్ను, ఇది హ్యూమన్ ఐ అనుకుంటే మన కంటిలోకి వైలెట్ రెడ్ కలర్స్ ఎంటర్ అవుతాయి అన్నమాట. సో వైలెట్ రెడ్ కలర్స్ యాక్చువల్ గా నువ్వు చూసేది, నీ కంటిలోకి వైలెట్ రెడ్ ఎంటర్ అయ్యాయి కదా, నువ్వు ఇక్కడ వైలెట్ రెడ్ వైలెట్ కి సంబంధించిన రెయిన్బో అనేది చూడడం జరుగుతుంది. రెయిన్బో అనేది యాక్చువల్ గా ఇట్ ఈస్ అ 3 డైమెన్షనల్ ఫార్మేషన్. 3 డైమెన్షనల్ కోన్ ని మీరు ఇమాజిన్ చేసుకోగలిగితే ఇది మనిషి కంటికి 3 డైమెన్షనల్ కోన్ లాగా రెడ్ అండ్ వైలెట్, అర్త్ చుట్టూరా కూడా ఒక రింగ్ అనేది ఫామ్ అయినట్లుగా రెయిన్బో అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. సో అప్పర్ లేయర్ రెడ్ కలర్ ఉంటుంది, ఇన్నర్ లేయర్ మనకి వైలెట్ కలర్ ఉంటుంది అన్నమాట. సో అప్పర్ లేయర్ రెడ్ కలర్, ఇన్నర్ లేయర్ వైలెట్ కలర్ తో మనం కొంతమేర వరకు మాత్రమే రెయిన్బోని చూడగలుగుతాం, బట్ అది 3 డైమెన్షనల్ లో ఫామ్ అవుతుంది రెయిన్బో. సో రెయిన్బో ఫార్మేషన్ కి మెయిన్ రీజన్ డిస్పర్షన్, అది కాకుండా రిఫ్రాక్షన్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కూడా జరుగుతుంది.
ఈ లెసన్ లో మనకి డిస్పర్షన్ తో పాటు ఇంకొక ఫినామినా ఇచ్చారు, అదేంటంటే స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఇది చాలా చిన్న కాన్సెప్ట్, దీని డెప్త్ కి వెళ్లాల్సిన అవసరం లేదు, బికాస్ ఇంటర్మీడియట్ లో ఈ స్కాటరింగ్ ఆఫ్ లైట్ ని ఆల్మోస్ట్ డిలీట్ చేసేసినట్లే. సో స్కాటరింగ్ ఆఫ్ లైట్ అనేది, బట్ ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సార్ సివి రామన్ నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నారు ఈ దీని గురించి రీసెర్చ్ చేయడం వల్ల. బ్యూటిఫుల్ ఫినామినా అన్నమాట. సో వాట్ ఈస్ స్కాటరింగ్ ఆఫ్ లైట్? చాలా సింపుల్ డెఫినేషన్. లైట్ ట్రావెల్ అయ్యేటప్పుడు బోలెడన్ని పార్టికల్స్ దానికి మధ్యలో అడ్డొస్తూ ఉంటాయి. సో అట్మాస్ఫియర్ లో కూడా రకరకాల ఎయిర్ పార్టికల్స్ ఉంటాయి. మనకి ఎయిర్ అనేది మేడప్ ఆఫ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పార్టికల్స్. మన అట్మాస్ఫియర్ లో ఏమేమి ఉంటాయమ్మా? ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్, హీలియం, ఇలా రకరకాల గ్యాస్ పార్టికల్స్ తో పాటు డస్ట్ పార్టికల్స్ ఉంటాయి, వాటర్ డ్రాప్లెట్స్ ఉంటాయి, రకరకాల పార్టికల్స్ ఉంటాయి. లైక్ ఒక్కొక్క పార్టికల్ మీద లైట్ వచ్చి పడినప్పుడు, సన్ లైట్ వచ్చి పడింది అనుకుందాం, ఒక ఆక్సిజన్, నైట్రోజన్, హైడ్రోజన్, హీలియం, డస్ట్ పార్టికల్స్, వాటర్ పార్టికల్స్, రకరకాల పార్టికల్స్ ఉంటాయి. సో ఒక పార్టికల్ మీద సన్ లైట్ వచ్చి పడినప్పుడు ఏమవుతుందంటే ఆ ద పార్టికల్ అబ్జార్బ్స్. ఏ పార్టికల్ మీద అయితే నీకు సన్ లైట్ పడిందో ద పార్టికల్ అబ్జార్బ్స్ ద ఇన్సిడెంట్ లైట్. ఫస్ట్ జరిగేది ఏంటంటే దాని మీద వచ్చి పడిన ఇన్సిడెంట్ లైట్ ని ఫస్ట్ ఆ పార్టికల్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అయితే అబ్జార్బ్ చేసుకున్న ఆ ఎనర్జీని దానిలో ఉంచుకోలేదు, అందుకని అది వైబ్రేట్ అయిపోతుంది. అలా వైబ్రేట్ అయిన తర్వాత ఆ ఎనర్జీని ఉంచుకోలేక రకరకాల డైరెక్షన్స్ లో ఎనర్జీని రిలీజ్ చేసేస్తుంది. అండ్ స్కాటర్స్ రిలీజింగ్ అంటే ఇక్కడ స్కాటరింగ్ అన్నమాట, రకరకాల డైరెక్షన్ లో. అంటే స్కాటరింగ్ అంటే ఏంటమ్మా? వెదజల్లడం. దానికి ఒక డైరెక్షన్ పాడు ఏముండదు, ఏ డైరెక్షన్ లో పడితే ఆ డైరెక్షన్ లో లైట్ వెళ్ళిపోతుంది. సో ఏ పార్టికల్ మీదైనా ఎయిర్ పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్, వీటి మీద లైట్ పడినప్పుడు ఫస్ట్ ఆ లైట్ ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది, వైబ్రేట్ అయిపోయి లైట్ ని మళ్ళీ డిఫరెంట్ డైరెక్షన్స్ లో, చూడండి రకరకాల డైరెక్షన్ లో, ఒక పర్టికులర్ డైరెక్షన్ ఏమైనా ఉందా? ఏ డైరెక్షన్ లో పడితే ఆ డైరెక్షన్ లో లైట్ ని స్కాటర్ చేసేస్తుంది. అండ్ స్కాటర్స్ ఇట్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్. రకరకాల డైరెక్షన్స్ లో ఆ లైట్ ని స్కాటర్ చేసేస్తుంది. ఈ ఫినామినానే మనము స్కాటరింగ్ ఆఫ్ లైట్ అంటారు. సో ఇలా స్కాటర్ చేసేటప్పుడు పార్టికల్ సైజ్ మీద డిపెండ్ అవుతుంది ఏ వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ని బయటికి వదిలిపెడుతుంది అనేది. సో ఈ పార్టికల్ బాగా పెద్ద సైజ్ అనుకోండి, అదేం చేస్తుంది? మొత్తం వైట్ లైట్ ని అబ్జర్వ్ చేసేసుకుని కేవలం బ్లూ లైట్ ని మాత్రమే బయటకు వదులుతుంది. పార్టికల్ సైజ్ మీద డిపెండ్ అవుతుంది. ఇప్పుడు ఆక్సిజన్ పార్టికల్, నైట్రోజన్ పార్టికల్ రెండు సేమ్ గా సమానమైన సైజ్ లో ఉంటాయా? ఉండవు కదా. దేని అటామిక్ స్ట్రక్చర్ ని బట్టి ఒక్కొక్క పార్టికల్ సైజు ఒక్కొక్క రకంగా ఉంటుంది. డస్ట్ పార్టికల్స్ కొన్ని పెద్ద సైజ్ లో ఉంటాయి, కొన్ని చిన్న సైజ్ లో ఉంటాయి. సో ఒక్కొక్క సైజ్ ఆఫ్ పార్టికల్ మీద డిపెండ్ అవుతుంది ఏ కలర్ ఆఫ్ లైట్ ని అది అబ్జర్వ్ చేసుకుంటుంది, ఏ కలర్ ఆఫ్ లైట్ ని అది స్కాటర్ చేస్తుంది. సో దీని మీద డిపెండ్ అయ్యే మన రామన్ ఎఫెక్ట్ అనేది డిస్కవర్ చేయడం జరిగింది. సో వై స్కై అపియర్స్ బ్లూ ఇన్ కలర్? వై sky appears blue in color? దీనికి ఆన్సర్ డ్యూ టు స్కాటరింగ్ ఆఫ్ లైట్. సో ఆ డస్ట్ పార్టికల్స్, వాటర్ పార్టికల్స్, ఈ ఎయిర్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయి? సన్ లైట్ నుంచి వచ్చే మొత్తం అన్ని లైట్లని అబ్జార్బ్ చేసేసుకుని కేవలం బ్లూ లైట్ ని మాత్రమే స్కాటర్ చేస్తాయి. కేవలం బ్లూ లైట్ ని మాత్రమే స్కాటర్ చేయడం వల్ల మన కంటికి బ్లూ కలర్ మాత్రమే కనిపిస్తుంది. బికాస్ బ్లూ ఈజ్ ఆఫ్ షార్టర్ వేవ్ లెంత్, మిగతావన్నీ హయ్యర్ వేవ్ లెంత్. ఇందాక చెప్పాను బ్లూ అన్నా వైలెట్ అన్నా మన కంటికి బ్లూ లాగే కనిపిస్తుంది. సో వైలెట్ కదా మేడం అని అనుకోవద్దు, వైలెట్ అయినా బ్లూ అయినా రెండు మీనింగ్ ఒకలాగే కనిపిస్తాయి మన హ్యూమన్ ఐకి. బ్లూ కలర్ కి షార్టెస్ట్ వేవ్ లెంత్ ఉండడం వల్ల హైయెస్ట్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ ఎక్కడ జరుగుతుంది? బ్లూ లైట్ కి జరుగుతుంది. సో అలా అట్మాస్ఫియర్ లో ఉండే పార్టికల్స్, ఎయిర్ పార్టికల్స్, డస్ట్ పార్టికల్స్ ఇవన్నీ కూడా సన్ లైట్ నుంచి వచ్చే లైట్ లో మిగతా లైట్స్ అన్ని అబ్జర్వ్ చేసేసుకుని
కేవలం బ్లూ లైట్ ని బయటికి స్కాటర్ చేసేయడం వల్ల మనకి స్కై అనేది బ్లూ కలర్ లో అపియర్ అవుతుంది. వై స్కై అపియర్స్ బ్లూ ఇన్ కలర్? బికాస్ ఆఫ్ స్కాటరింగ్ ఆఫ్ లైట్ వల్ల. అలాగే వై సన్ అపియర్స్ రెడ్ ఇన్ కలర్? మనకి రెండు రకాలు ఉంటాయి. సన్సెట్ సన్ రైజ్ టైంలో స్కై అంతా రెడ్డిష్ కలర్ లో, సన్ రెడ్డిష్ ఆరెంజ్ కలర్ లో సూపర్ గా కనిపిస్తూ ఉంటాడు బ్రైట్ గా. అదే మిడ్ ఆఫ్టర్నూన్, నూన్ టైం, మధ్యాహ్నం 12 గంటలకి, 2 గంటలకి, 1 గంటకి చూడండి, బ్రైట్ వైట్, మనం అసలు చూడలేం, బ్రైట్ వైట్ కలర్ లో సన్ వెలిగిపోతూ ఉంటాడు. అవునా? ఎందుకు అలాగా? ఒకటే సన్ ఒక టైంలో రెడ్డిష్ ఆరెంజ్ లో కనిపిస్తాడు, ఒక టైంలో ఏమో బ్రైట్ వైట్ గా కనిపిస్తాడు. రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే ఫస్ట్ డ్యూరింగ్ సన్సెట్ సన్ రైజ్ చూద్దాం. సన్సెట్ సన్ రైజ్ లో ఏం జరుగుతుందంటే, ఒక మనిషి దగ్గర నుంచి చూస్తే సన్ అనేది చాలా ఎక్కువ డిస్టెన్స్ లో ఉంటాడు. ఓకే, సన్ నుంచి వచ్చే లైట్, సన్సెట్ అంటే మనకి చాలా దూరానికి వెళ్ళిపోతాడు. సన్ కిందకి సెట్ అవుతూ ఉంటాడు, లేదా జస్ట్ అప్పుడే పైకి వస్తూ ఉంటాడు. సో లైట్ రేస్ హ్యావ్ టు ట్రావెల్ వెరీ లార్జ్ డిస్టెన్సెస్. అలాంటి టైంలో లైట్ రేస్ చాలా లార్జ్ డిస్టెన్స్ ట్రావెల్ అవ్వాల్సి ఉంటుంది. సో లార్జ్ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యేటప్పుడు తక్కువ వేవ్ లెంత్ ఉన్న లైట్ ఎక్కువగా స్కాటర్ అయిపోతుంది. ఎప్పుడైతే లైట్ అనేది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవ్వాల్సి ఉంటుందో మధ్యలో లైట్ స్కాటర్ అయిపోతూ ఉంటుంది కదా. మనలాగే మనం ఎక్కువసేపు ఫోన్ చేతిలో ఉంటే డిస్ట్రాక్షన్స్, మనసు లాగేస్తూ ఉంటుంది అనమాట. ఇన్స్టా ఓపెన్ చేయి, రీల్స్ ఓపెన్ చేయాలి అని మనం డీవియేట్ అయిపోతాం కదా. అలాగే లైట్ కూడా వైట్ లైటే వస్తుంది, కానీ వాటిలో నుంచి చాలా స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్న వాళ్ళే డీవియేషన్స్, డిస్ట్రాక్షన్స్ లేకుండా కేఆర్డి మేడం క్లాస్ వినాలి అని వింటారు. స్ట్రాంగ్ విల్ పవర్ లేని వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోయి ఏంటి ఇన్స్టాలో ఏదో నోటిఫికేషన్ వచ్చింది అని ఓపెన్ చేస్తారు. అలాగే స్ట్రాంగ్ వేవ్ లెంత్ ఉన్న వాళ్ళు మాత్రమే హ్యూమన్ ఐకి రీచ్ అవుతారు. స్ట్రాంగ్ వేవ్ లెంత్ లేదు అంటే వీక్, లెస్ వేవ్ లెంత్ ఉన్న వాళ్ళు మధ్యలోనే డీవియేట్ అయిపోతారు. సో బ్లూ కలర్, గ్రీన్ కలర్ వీటికి వేవ్ లెంత్ తక్కువ వేవ్ లెంత్ ఈజీగా స్కాటర్ అయిపోతారు. సో స్ట్రాంగ్ హై వేవ్ లెంత్ ఉన్న రెడ్, ఆరెంజ్ లైట్ మాత్రమే మనిషి కంటికి చేరుతుంది. సో డ్యూ టు స్కాటరింగ్ ఆఫ్ లైట్, మళ్ళీ ఒకసారి చెప్తానమ్మా. వై సన్ అపియర్స్ రెడ్డిష్ అండ్ ఆరెంజ్ కలర్ ఇన్ సన్సెట్ సన్ రైజ్ లో అంటే, డ్యూరింగ్ సన్సెట్ అండ్ సన్ రైజ్ లైట్ హ్యాస్ టు ట్రావెల్ వెరీ లాంగ్ డిస్టెన్స్. ఎక్కువ దూరం ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు తక్కువ వేవ్ లెంత్ ఉన్న బ్లూ కలర్, గ్రీన్ కలర్ స్కాటర్ అయిపోతాయి, వేరే దారిలోకి వెళ్ళిపోతాయి. స్ట్రాంగ్ హై వేవ్ లెంత్ ఉన్న రెడ్, ఆరెంజ్ లైట్ మాత్రమే మనిషి కంటికి చేరుతుంది. సో మనము రెడ్, ఆరెంజ్ లైట్ ని మాత్రమే చూడగలుగుతాము. అలాగే వై స్కై అండ్ సన్ అపియర్ బ్రైట్ వైట్ డ్యూరింగ్ మిడ్ డే. డ్యూరింగ్ మిడ్ డే ఏమవుతుంది ఒకసారి చూద్దాం. ఇది మన ఎర్త్ అనుకోండి, ఇది మన ఎర్త్. సన్సెట్ టైంలో, సన్ రైజ్ టైంలో సన్ ఎక్కడుంటాడు? సన్సెట్, ఇది సన్ రైజ్ అనుకుందాము. అప్పుడు ఇటువైపు సన్ సెట్ అవుతాడు. సో సన్సెట్ సన్ రైజ్ టైంలో మనకి సన్ ఇక్కడ ఉంటాడు లేదా ఇక్కడ ఉంటాడు. సో లైట్ రేస్, మనిషి ఎక్కడున్నాడు? ఇక్కడ నిలబడ్డాడు అనుకుందాం. మన హ్యూమన్ బీయింగ్ ఇక్కడ ఉన్నాడు. ఓకే, మన హీరో ఈ స్టాండింగ్ హియర్. సో వీడిని లైట్ రేస్ రీచ్ అవ్వాలి అంటే చాలా ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవ్వాలి, సో అట్మాస్ఫియర్, ఇదంతా అట్మాస్ఫియర్ ఉంటుంది కదా, ఎర్త్ సర్ఫేస్ మీద అట్మాస్ఫియర్ ఉంటుంది. అట్మాస్ఫియర్ వల్ల లైట్ స్కాటర్ అయిపోతుంది. కానీ మిడ్ డే, డ్యూరింగ్ మిడ్ డే అంటే మిడ్ నూన్, ఖచ్చితంగా మధ్యాహ్నం 12-1 గంట ఆ టైంకి సన్ ఎక్కడుంటాడు? కరెక్ట్ గా మనిషి నెత్తి మీద ఉంటాడు. మన నెత్తి మీద ఉంటాడు కదా, అవునా కదా, కరెక్ట్ గా పైన ఉంటాడు. సో ఇప్పుడు సన్లైట్ ట్రావెల్ అవ్వడానికి చాలా తక్కువ డిస్టెన్స్ సన్లైట్ ట్రావెల్ అవుతుంది. ఇటు నుంచి రావడానికి సన్లైట్ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. కానీ మిడ్ నూన్ సన్లైట్ చాలా తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ అవుతుంది. సో వచ్చిన మొత్తం వైట్ లైట్ అంతా మనిషి దగ్గరికి వచ్చేస్తుంది. సో మనము వైట్ లైట్ అంటే బ్రైట్ లైట్ ని చూడగలుగుతాం. సో దిస్ ఈస్ ద రీజన్ వై సన్ అపియర్స్ బ్రైట్ వైట్ డ్యూరింగ్ మిడ్ డే. సో ఇది మనకి
ద సెకండ్ పార్ట్ ఆఫ్ హ్యూమన్ ఐ అండ్ బ్యూటిఫుల్ వరల్డ్. సో దీనిలో ఎక్కువ వరీ అవ్వద్దు, నేను చెప్పిన క్లాస్ని ప్రిపేర్ అయినా మీ ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో సరిపోతుంది, ఇంతకంటే కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ రావు. సో దీంతో పాటు మీ ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు ఎక్సర్సైజ్ క్వశ్చన్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. ఈ లెసన్ యొక్క పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో నేను షేర్ చేస్తాను కాబట్టి దిస్ ఈస్ ద టెలిగ్రామ్ ఛానల్. క్యూఆర్ కోడ్ లింక్, ఇదే లింక్ మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా కనిపిస్తుంది. డూ జాయిన్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. ఇంకేమైనా లెసన్స్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. సీ యూ ఆల్ సూన్. బాయ్, టేక్ కేర్.